అతను గోరఖ్నాథ్. ఈ కథల్ని సరియైన నేపథ్యంతో అర్థం చేసుకోవాలి. వీటిని అక్షరాలా ఊహించుకోకండి. మత్స్యేంద్రనాథ్ని, అతని గురువైన మత్స్యేంద్రనాథ్ని ప్రజలు ఆయన్ని సాక్షాత్తు శివుని అవతారంగా చూసేవారు. ఎందుకంటే ఆయన అంతటి ఉన్నతమైన మనిషి. కేవలం గోచీ మాత్రమే, ఇంకేమీ లేదు. కాని మహోన్నతుడు. అసలు ఊహించలేవు. కేవలం గోచీ కట్టుకున్న వ్యక్తి ఎలా ఉన్నతుడవుతాడు? కాని ఆయన గొప్పవాడే, ఒక మహోన్నతమైన మనిషి, అత్యున్నత స్థాయి యోగి. ఒకరోజు ఆ ప్రాంతంలో ఆయనొక ఇంటి ముందుకొచ్చి భిక్ష కోసం నిలబడ్డాడు. ఎందుకంటే వాళ్లకు ఆహారం దొరికేది ఆ ఒక్క మార్గంలోనే. వాళ్లకు తమ జీవితాన్ని కేవలం బతుకు తెరువు కోసం వెచ్చించడం ఇష్టం ఉండదు. వెళ్లి ఎవరినైనా అడగడం, వాళ్లేం పెడితే అది తినడం, ఆ పని అక్కడితో పూర్తవుతుంది. కాబట్టి ఆయన ఒక మోస్తరుగా ధనవంతులైన వాళ్ల ఇంటి ముందుకొచ్చి నిలబడి అలక్ అన్నారు. అది అలక్ నిరంజన్. కాని దాన్నాయన పుట్టిగా అన్నారు. ఆయన అలక్ అన్నారు. ఆ ఇంటి ఇల్లాలు బయటికొచ్చి ఆయనకు కాస్త ఆహారం పెట్టింది. అప్పుడామె, ఓ యోగి, నా జీవితంలో అన్నీ ఉన్నాయి, కాని పిల్లల్లేరని బాధపడుతున్నాను. పిల్లల్లేనందువల్ల నా జన్మ సార్థకం కాలేదు అంది. 10 మంది పిల్లలున్న వాళ్లు కూడా సంతృప్తిగా లేరు, అది వేరే విషయం. కాని ఏది లేదో అదే ఎప్పుడూ బాధిస్తుంది, అవునా? అది ఏదైనా సరే. కాబట్టి ఆయన ఆమె వైపు చూశారు. ఆమె నిజంగానే బాధలో ఉంది. ఎందుకంటే కొన్ని సామాజిక పరిస్థితులు, కుటుంబ పరిస్థితులు ఉంటాయి. పిల్లల్ని కనలేకపోవడం అంటే ఆ రోజుల్లో మహిళ పడాల్సిన అవస్థలు ఎన్నో ఉంటాయి. కాబట్టి ఆయన తన చేతిని ఆ చిన్న సంచిలో పెట్టి ఇంత విభూతిని తీశారు. దాన్ని ఆమెకిచ్చి, నువ్వు దీన్ని తిను, నీకొక బిడ్డ పుడతాడు అన్నారు. ఆమె చాలా ఉత్సాహంగా దాన్ని తీసుకుని ఇంట్లోకి వెళ్ళింది. అప్పుడు వాళ్ళు ఏమిటది అని అడిగారు. ఆమె వాళ్లతో, ఓ యోగి నాకు ఈ బూడిదనిచ్చారు, దీన్ని తింటే బిడ్డ పుడతాడని చెప్పారు అంది. వాళ్ళు, మూర్ఖురాలా, బూడిద బిడ్డ అవ్వగలదా? ఏమిటి పిచ్చి మాటలు అన్నారు. చూడండి, మీరున్నారు. మీరు కాదు, నేనున్నాను. నన్ను దహనం చేస్తే నేను బూడిదగా మారిపోతాను. కాని ఆ బూడిద మళ్లీ నేనుగా మారగలదని మీరు ఊహించలేరు. నేను బూడిదవుతానని మీకు స్పష్టంగా కనిపిస్తుంది, కాని బూడిద నేనుగా మారుతుందా? వాళ్ళు, చెత్తవాగుడు, నువ్వు ఒట్టి మూర్ఖురాలివని మాకు ముందే తెలుసు, అందుకే నీకు పిల్లలు పుట్టలేదు అన్నారు. అలా రకరకాల మాటలన్నారు. ఆమె నీరుగారిపోయింది. సరే సరే అని దాన్ని తీసుకుని పెరట్లోకి వెళ్ళింది. పల్లెటూర్లలోని పాత ఇళ్లలో ఒక పెద్ద గుంత ఉండేది. ఇంట్లో చెత్తంతా అందులోనే పడేసేవారు. పొలాలకు ఎరువు కోసం ఎన్నో ఏళ్లకోసారి దాన్ని తవ్వుతారు. కాని మామూలుగానైతే చెత్త అందులో పేరుకుపోతూ ఉంటుంది. ఆమె వెళ్లి ఆ బూడిదను అక్కడ పడేసింది. తర్వాత ఆమెకు పిల్లలు కలగలేదు. 12 ఏళ్ల తర్వాత మత్స్యేంద్రనాథ్ అదే చోటుకు వచ్చి అలక్ అన్నారు. ఆమె బయటికొచ్చింది. ఆమె ఆ యోగిని గుర్తుపట్టలేదు. ఈ పాటికి ఆయనలో చాలా మార్పులొచ్చాయి. ఆయన, నీ బాబు ఎక్కడా అని అడిగారు. ఆమె, ఏ బాబు అంది. ఆయన, లేదు, 12 ఏళ్ల క్రితం నీకో అబ్బాయి పుట్టి ఉండాలి, వాడెక్కడా అన్నారు. అప్పుడు ఆమెకు అర్థమైంది, ఆయనే ఆ యోగి అని. ఆమె, లేదు, నేనా బూడిద తినలేదు అంది. మరేం చేశావు? దాన్ని చెత్తకుండీలో పడేశాను అంది. అప్పుడు ఆయన కొంతమంది గ్రామస్తుల్ని పిలిచి ఆ చెత్తగుంటను తవ్వండి అని చెప్పారు. వాళ్ళు ఆ గుంటను తవ్వగా అక్కడ 12 ఏళ్ల వయసున్న ఓ అబ్బాయి కూర్చునున్నాడు. That's Gorakhnath. అతనే గోరఖ్నాథ్. చెత్తకుండీలో పుట్టాడు. దీన్ని ఈ విధంగా ఎందుకు చెప్తున్నారో మీరు అర్థం చేసుకోవాలి. చెత్తకుండీలో పుట్టాడు అని. ఆ తర్వాత మత్స్యేంద్రనాథ్, నీకు 12 ఏళ్లు,
నువ్వు నాతో రావాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఆ ఇల్లాలు నా బిడ్డ అని ఏడ్చింది. But ఎలా అయినా సరే, ఒకవేళ ఆమె దాన్ని తిని అతనికి జన్మనిచ్చి ఉన్నా 12 నిండాక మత్స్యేంద్రనాథ్ వచ్చి అతన్ని తీసుకెళ్ళిపోయేవారు. అదంతే. ఇప్పుడు తను చెత్తకుండీలో ఉండటం వల్ల ఎలాంటి సామాజిక అభ్యంతరాలు లేకుండా అతన్ని తీసుకెళ్లడం ఆయనకు మరింత సులువైంది. చెత్తకుండీలో పుట్టిన అబ్బాయి ఎవరికి కావాలి? చెత్తంటే మురికి, అవునా? ఆయన అతన్ని తీసుకెళ్లిపోయారు. ఆ పైన గోరఖ్నాథ్ తీవ్రమైన సాధనలో పెట్టబడ్డాడు. అప్పటికి గోరఖ్నాథ్ ఇంకా టీనేజ్ యోగి. పూర్తి ఏకాగ్రతతో, అచంచలమైన భక్తితో ఉన్నాడు. కాని అతను ఆమె ఏమీ చెయ్యకపోయినా ఎంతో ఆనందంగా ఉంది. నేనింత కష్టపడుతున్నా నాకేమీ జరగడం లేదు అని అనుకుంటున్నాడు. మత్స్యేంద్రనాథ్ అతని అశాంతిని గమనించారు. గోరఖ్నాథ్ మత్స్యేంద్రనాథ్ని నేనెందుకింత కృషి చెయ్యాలి? మిగతా వాళ్లంతా సులభంగానే పొందుతున్నారు కదా అని అడిగాడు. అప్పుడు మత్స్యేంద్రనాథ్ ఇలా అన్నారు, వాళ్ళు పాత భోజనం తింటున్నారు, వాళ్లవైపు చూడకు. పాత భోజనం తింటున్నారు, నిన్న వండినదాన్ని ఈరోజు తింటున్నారు. గత జన్మల నుండి చేసుకున్న మంచి ఏదో ఉంటే దాన్ని వాళ్ళు ఆస్వాదిస్తున్నారు. వాళ్ల సమయం కూడా వస్తుంది. తగినంత సాధన చేయకపోతే వాళ్ళు కిందకు పడిపోతారు. నాతో కూడా అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అద్భుతమైన వ్యక్తులు అద్భుతంగా రాణిస్తున్నారు. కానీ నిన్నటి భోజనంతో నేను ఎన్నో రకాలుగా వాళ్లకు చెప్పడానికి ప్రయత్నించాను. మీరు ఈరోజు వండుకోవాలి, లేదంటే రేపటికి ఆహారం ఉండదు అని. గత కర్మ అది బాగుంటే దాంతో మీరు ఊరికే గొప్పవాళ్లైపోతారు. తెలుసా, నేను ధ్యానలింగం కోసం వెతుకుతున్నప్పుడు నేను సంయమాలో కూర్చుంటే అప్పట్లో 800-900 మంది ఉండేవాళ్లు. డజన్ల కొద్దీ ప్రజలు పాముల్లా పాక్కుంటూ వచ్చేవారు. వాళ్లు పాముల్లా పాక్కుంటూ వచ్చి ఇక్కడ స్టేజి దగ్గర గుట్టలుగా పోగయ్యేవారు. ఎందుకంటే ఆ సమయంలో మేము పాత భోజనం ఉన్నవాళ్ల కోసం వెతుకుతున్నాం. అప్పటికే సరి అయిన కర్మ ఉన్నవాళ్ల కోసం వాళ్లంతా వస్తున్నారు. కానీ if you give them sadhana, they don't have integrity of purpose. వాళ్లకు సాధనిస్తే వాళ్లలో ఒక లక్ష్యశుద్ధి ఉండదు. ఉచితంగా వస్తోంది కాబట్టి. ఇది ఎలాగంటే, మీరొక సంపన్న కుటుంబంలో పుట్టినట్టు ఆకలి బాధ మీకు తెలీదు. మీరు విషయాలను వృధా చేయొచ్చు, ఎందుకంటే అది ఉచితంగా వచ్చింది. అచ్చం అలానే. అందుకే మత్స్యేంద్రనాథ్ వాళ్ల వైపు చూడకు. వాళ్ళు పాత భోజనం మీద బతుకుతున్నారు. నువ్వు అలాంటి వాడివి కాదు. నీ పాత భోజనం ఆ చెత్త అన్నారు.